నిష్కలంక నాయక సెలవిక ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగితే నిన్న జరిగిన దాంట్లో నిన్న విపరీతమైనటువంటి వ్యతిరేకత. కాంగ్రెస్ రాహుల్ గాంధీ పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, లేదంటే ఆయన పార్థివ దేహం దగ్గర నివాళులు అర్పించేందుకు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో నవ్వుకుంటూ మాట్లాడండి అనేటువంటిది ఒక రకమైనటువంటి వార్త. నిన్న రాహుల్ గాంధీ చనిపోయినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి బాధగా ఉండి వాళ్ళకు ఓదార్చాల్సినటువంటి సందర్భంలో పోయి నవ్వుకుంటూ మాట్లాడిండ్రు అనేటువంటిది అనేక వీడియోలు వచ్చింది. అదొక అంశం పక్కన పెడితే, భారత్ జోడో లాంటి యాత్ర వందల వేల కిలోమీటర్లు తిరిగినటువంటి రాహుల్ గాంధీ గారు ఆయన శవయాత్రకు సంబంధించిన సందర్భంలో చివరి దాకా కనీసం వందల వేల మంది కార్యకర్తలు వస్తారనుకుంటే ఎవరూ రాలేదు అక్కడికి. కనీసం ఆయన వెంట నడవలేదు. వాజ్పేయి అంతిమయాత్ర జరుగుతుంటే వాజ్పేయి అంతిమయాత్రకి స్వయంగా ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులంతా కలిసి 4 కిలోమీటర్ల మేర వాళ్ళు నడిచిరు. అంతకంటే గొప్ప గౌరవం ఏం కావాలి ఒక మాజీ ప్రధాని? మరి వాళ్ళ మీరు మన్మోహన్ సింగ్ను ఓన్ చేసుకొని, మన్మోహన్ సింగ్ ఇక్కడ ఇవ్వలేదు భూమి, అక్కడ ఇవ్వలేదు జాగా, ఆయనకు స్మృతివన స్థలం ఇవ్వాలి, ఇవన్నీ చెప్పినటువంటి మీరు కనీసం ఆయన వెంట పోవడానికి కూడా నడవడానికి కూడా నిన్న వచ్చినటువంటి వీడియోలలో కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఢిల్లీలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలే లేరా? అంటే మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినటువంటి గౌరవం ఇదేనా? ఒక 5-6 వేల మంది కార్యకర్తలైనా అక్కడికి అదే మీరు అందరూ హాజరు కావాలి, ఆయన అంతిమ యాత్ర వెంట నడవాలని చెప్పలేరా? ఎందుకు చెప్పలేకపోయారు? ఇంత ఖాళీగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సైనికులు, అధికారులు, ఒకరిద్దరు కార్యకర్తలు తప్ప పార్టీ ముఖ్య నాయకులు ఎక్కడున్నారు అందులో? ఇది రాహుల్ గాంధీ గారు. మరి భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర, వేల కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి, రన్నింగ్ చేసినటువంటి వ్యక్తి, ఆయన గౌరవంగా అంటే సాంప్రదాయాలు తెలియదా లేదా? పోయి చనిపోయిన చోటనేమో నవ్వుకుంటూ మాట్లాడతారు. ఇంత ఘనంగా గౌరవంగా మన్మోహన్ సింగ్ గారి గురించి వల్ల మీరు ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు కదా. రాహుల్ గాంధీ గారు ఎందుకు నడవలేదు? మిగిలినటువంటి ముఖ్యమంత్రులు ఎందుకు నడవలేదు? ఉన్నటువంటి 3 ముఖ్యమంత్రులు పోయి అక్కడ ఉన్నటువంటి వాహనంలో కూర్చున్నారు తప్ప అంతిమయాత్ర ఓ 2-3 కిలోమీటర్లు నడిస్తే పోయిందేముండే? అందరి వయసు కూడా 50 ఏళ్ళే కదా, పెద్ద కష్టమైనటువంటిది కూడా కాదు. 68-70 సంవత్సరాలు ఉన్నటువంటి మోడీ, ఆయన కేంద్ర మంత్రివర్గ సహచరులంతా కూడా అటల్ బిహారీ వాజ్పేయి చనిపోయినప్పుడు 4 కిలోమీటర్ల మేర యాత్ర, వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి వచ్చి ఆ అంతిమ సంస్కారాల సందర్భంగా 4 కిలోమీటర్ల మీద కొన్ని వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు అక్కడికి వచ్చి చేరుకొని ఆయన వైపు వచ్చారు కదా అక్కడ. కానీ ఇక్కడ ఎందుకు జరగలేదు? అది ఇది కూడా కేంద్ర ప్రభుత్వం తప్పేనా? మీరే ఒక 5-6 వేల మందిని జమ చేయాల్సింది, మీరే తీసుకురావాల్సింది, ఇక్కడ కూడా అవమానించారు మన్మోహన్ సింగ్ అని చెప్తారా? లేదా రాహుల్ గాంధీ గారికి ఎందుకు సూచన చేయలేదు, నడిపాల్సింది? నడిస్తే పోయింది. మీరు ఇచ్చిన గౌరవం ఏది? అంటే కేవలం పెదాల మీది మాటల వరకు మాత్రమే కానీ మనసు నుంచి వచ్చేటువంటిది కాదు. అవసరం కోసం వాడుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమున్నది? నడవచ్చు కదా. సరే, సోనియా గాంధీ గారు అంటే వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా సోనియా గాంధీ గారు నడవలేరు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా అందరూ కలిసి నడవచ్చు కదా. మీరు ఎందుకు నడవలేదు? మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు గౌరవించలేదు? మా ప్రధానమంత్రి, మేము చేసినటువంటి ప్రధానమంత్రిని గౌరవంగా ఎందుకు ప్రజలందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు? కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేసింది. కాంగ్రెస్ ప్రధానమంత్రి, బీజేపీ ప్రధానమంత్రిని ఎక్కడ చూడలేదు కదా. మాజీ ప్రధాని, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు అందరూ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ జరిగింది. కానీ మీలాగా మీరు అధికారంలో ఉంటే మీకు నచ్చినటువంటి పివి నరసింహారావుని అన్యాయంగా హైదరాబాద్ పంపించి అంతిమ క్రియలకు కనీసం ఏఐసిసి ఆఫీస్ కూడా తీసుకెళ్లకుండా, ఢిల్లీలో ఆయనకు జరగాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం జరగకుండా వెళ్తే కనీసం ఏ ఒక్కరూ మాట్లాడినటువంటి దుస్థితి. మరి దక్షిణాది రాష్ట్రాలు, ఇక్కడ రాష్ట్రాలు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడాల్సినటువంటి సందర్భం ఇది. ఇదేనా మీరు ఇచ్చినటువంటి గౌరవం? అంటే మీకు నచ్చితే మీ ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ పార్టీ ప్రధాని అయితేనే పివి నరసింహారావుకి, సోనియా గాంధీకి పడకపోతే ఆయనను హైదరాబాద్ పంపించేసినటువంటి
నీచమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ సర్కార్ది కాదా? కానీ అదే మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గౌరవించింది కదా. ఎస్, గౌరవించాలి, అది గొప్పతనం కాదు, అది ప్రోటోకాల్, కానీ అది పాటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ పాటించలేదు అనేటువంటిది కూడా చర్చ. ఇదొకటి. రెండో అంశము, నిన్న సిడబ్ల్యూసి తీర్మానం పెట్టి మన్మోహన్ సింగ్ గారికి సంబంధించినటువంటి దాంట్లో ప్లస్ ఆయనకు స్మృతివనాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కోరలేదని ఆయన ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ స్పష్టంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగింది. ప్రణబ్ ముఖర్జీకి ఎందుకు సిడబ్ల్యూసి సమావేశం పెట్టి తీర్మానం చేయలేదు, అట్లనే ప్రణబ్ ముఖర్జీ కోసం ఎందుకు స్మృతివనం ఇవ్వమని కేంద్రానికి లేఖ రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని ఆమె డిమాండ్ చేస్తే ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేదు ప్రధానమంత్రులకు మాత్రమే ఇది ఉంటుంది, రాష్ట్రపతులు వాళ్ళు చనిపోయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి మేము ఎక్కడ అట్లాంటి సిడబ్ల్యూసి తీర్మానం చేయాలంటే ఆమె ప్రణబ్ ముఖర్జీ రాసినటువంటి పుస్తకాల నుంచే కేఆర్ నారాయణన్ చనిపోయినప్పుడు సిడబ్ల్యూసి తీర్మానం చేసింది, మరి ఆయన రాష్ట్రపతే కదా, మరి అప్పుడు ఆయన తీర్మానం చేసి సంతాపం ప్రకటిస్తే సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంతకుముందు మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చనిపోతే మాత్రం సిడబ్ల్యూసి తీర్మానం చేసింది, సంతాప ప్రకటన చేసింది, కానీ ప్రణబ్ ముఖర్జీ చనిపోతే చేయలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీకి సోనియా గాంధీకి కూడా పడదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక అంశం వచ్చేసింది. అక్కడ వాళ్ళిద్దరికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయని ప్రణబ్ ముఖర్జీ వాళ్ళంతా చెప్పినటువంటి మాటే, వాళ్ళ పుస్తకాలలో రాసుకున్నటువంటి మాటనే కదా. ఈ విషయాలు కూడా ఇవాళ ప్రజల్లో చర్చకు వస్తుంటాయి. ఇవన్నీ ఎవరు చేసిరు? ఇవన్నీ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ తవ్వుకున్నది, మరొకరు ఎవరో కాదు. అంటే ద్వంద్వ విధానాలు, రెండు నాలుకల ధోరణులు, పివి నరసింహారావు గారికి అయితే ఇంకో రకంగా, మన్మోహన్ సింగ్ గారికి అయితే ఇంకో రకంగా, అంటే రాజకీయంగా వాడుకోవాలని. కేఆర్ నారాయణ గారు అయితే ఒక రకంగా, ప్రణబ్ ముఖర్జీ అయితే ఒక రకంగా, ఎందుకంటే రాజకీయంగా వాడుకోవాలి కాబట్టి. మరి ఇదే వ్యక్తి కనీసం అంత నిర్దయ వీళ్ళది. మన్మోహన్ సింగ్ గారికి వీళ్ళు ఇచ్చినటువంటి గౌరవం ఏంటిది? ఆ వాహనంలో కూర్చోకపోతే హాయిగా నడుచుకుంటూ, అయ్యో మన్మోహన్ సింగ్ గారిని మేము గౌరవిస్తున్నామని చెప్పేసి నడుచుకుంటూ, ఆయన అంతిమయాత్రలో ఆయనకి ఇంత గౌరవం ఇచ్చిన మా కాంగ్రెస్ కార్యకర్తలంటే, మా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళంటే మేము ఇంత ఘనంగా చూసుకుంటామనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు? ఎందుకు రాలేదు ప్రజలు అక్కడికి? ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రాలేదు? ఎందుకు ఆయనను ఏకాకి చేసిరు? మళ్ళీ అదే మన్మోహన్ సింగ్ గారిని ఆయనకు సంబంధించినటువంటి స్మృతివనం ఇవ్వాలని చెప్పేసి కేంద్రానికి లేఖ రాసి దాన్ని ఒక పెద్ద రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇది రెండు నాలుకల ధోరణి ఎవరిది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి దాంట్లో ఇంకొకటి, మన రేవంత్ రెడ్డి గారు కర్ణాటక ముఖ్యమంత్రి నిన్న ఇక్కడికి వస్తే ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు అక్కడికి వస్తే వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి లేచి నిలబడితే ఆయనకు ఉంటే లేస్తారు. ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి లేచి నిలబడలేదు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేచి నిలబడలేదు. మళ్ళీ ఆయన కూర్చుంటుంటే అట్లే కూర్చొని ఇటు ప్రధానమంత్రిని చూడడం మాత్రమే చేసింది. అంత్యక్రియల దగ్గర ఉపరాష్ట్రపతి వస్తే వీళ్ళందరూ లేచి నిలబడితే వెనకే ఉన్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి, ఇగో ఇక్కడ కనబడుతున్నారు కదా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి వెనకాలే ఉన్నారు. పోనీ ఎక్కడో దూరం కాదు, రెండో రోలో ఉన్నారు, ఎదురుగా కనబడుతున్నారు. ఇక్కడ మనిషి లేచి నిలబడి నమస్తే పెడుతున్నాడు. మరి మనం పక్కనే ఉన్నాము, గౌరవంగా అదే ముఖ్యమంత్రి పోతే, మరి వాళ్ళు అదే పుష్ప సినిమాకి సంబంధించి రేవంత్ రెడ్డి పేరు తలుసుకోకపోతేనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారనేటువంటిది ఒక చర్చ ఉంది కదా. రేవంత్ రెడ్డి పుట్టినరోజుకి సినిమా వాళ్ళు వచ్చి కలవకపోతే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక సినిమా వాళ్ళు వచ్చి కలవకపోతేనే దానిపైన ప్రతీకారం తీర్చుకున్నారనేటువంటి మాట చెప్తున్నారు కదా. కనీసమైనటువంటి గౌరవ మర్యాద కదా రేవంత్ రెడ్డి గారికి తెలవాలి కదా. రాహుల్ గాంధీ గారికి అంటే తెలవకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారికి తెలవాలి కదా. అంటే నేనేంది వాళ్ళకు నిలబడేదని వాళ్ళ భావననా?
సేమ్ ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇవన్నీ ప్రజలు ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు మీరు ఏది చెప్తే నడిచింది. నెహ్రూ గారు రాసినటువంటి చరిత్రనే చరిత్ర అనుకున్నారు. కానీ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, రెండో కోణం తెలిసిన తర్వాత ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన ఎవరు చూస్తలేరు అనుకున్నట్టుగా కాదు అనేటువంటి విషయాన్ని గమనించడంలో విఫలమవుతున్నారా లేదా? మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి? మన్మోహన్ సింగ్ గారిని రాజకీయంగా వాడుకోవాలని చూశారనేటువంటిది స్పష్టంగా నిన్నటితో అర్థమైపోయింది కదా. చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి విషయం అదే కదా. మీరేం సాధించారు దానివల్ల? మన్మోహన్ సింగ్ పివి నరసింహారావు గారికి అవమానం చేసిన తర్వాతనే స్పష్టంగా అర్థమైపోయింది